రూతు గ్రంథము 3వ అధ్యాయం. రూతు గ్రంథము 3వ అధ్యాయం మొదటి 7 వచనాల్ని నేనే స్పష్టంగా చదువుతాను. రూతు గ్రంథము 3వ అధ్యాయం 7 వచనాలు. బుక్ ఆఫ్ రూత్ చాప్టర్ 3 వర్సెస్ 1 through 7. దేవుని పరిశుద్ధ లేఖనం ఈ విధంగా వ్రాయబడింది. ఆమె అత్త అయిన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను గదా. ఎవని పనికెత్తెల యొద్ద నీవు ఉంటివో ఆ బోయజు మనకి బంధువుడు. ఇదిగో, ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవలు తూర్పారబట్టింపబోచున్నాడు. నీవు స్నానము చేసి తైలము రాసుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము. అతడు అన్నపానములను పుచ్చుకొనుట చాలించు వరకు నీవు అతనికి మరుగైయుండుము. అతడు పండుకొనిన తర్వాత అతడు పండుకొనిన స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీద నున్న బట్ట తీసి పండుకొనవలెను. నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియజేయునని ఆమెతో అనగా, ఆమె, నీవు సెలవిచ్చినదంతయు చేసేదనని చెప్పి ఆ కళ్ళము నొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేసెను. బోయజు మనస్సున సంతోషించినట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీదనున్న బట్ట తీసి పండుకొనెను. మోషే ద్వారా దేవుడు 5 పుస్తకాలు వ్రాయించాడు. ఆదికాండము, నిర్గమాకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం. మోషే నాయకత్వములో దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని దరిదాపు కనాను వరకు నడిపించాడు. తర్వాత మోషే మరణించాడు. మోషే భూస్థాపన దేవుడే చేశాడు. తదుపరి యెహోషువను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. యెహోషువ ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని కనానులోనికి నడిపించాడు. తర్వాత ఇశ్రాయేలు ప్రజలు కనానులో జీవించడం ప్రారంభించారు. కానీ ఎప్పుడైతే ఇశ్రాయేలు పెద్దలు కానీ నాయకులు కానీ చాలా వరకు మరణించారు. ఇక మరణించిన తర్వాత దేవుడు న్యాయాధిపతుల్ని ఎంపిక చేసుకున్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్న న్యాయాధిపతుల గ్రంథములో ఈ న్యాయాధిపతులు దరిదాపు 14 మంది న్యాయాధిపతుల్ని దేవుడు ఎంపిక చేసుకున్నాడు. వారిని విమోచకులు అంటాం, జడ్జెస్ ఆర్ డెలివరర్స్ అని అంటాం. ఆ న్యాయాధిపతుల కాలము దరిదాపు 400 సంవత్సరాలు. ఈ న్యాయాధిపతులు కొంతమంది ఇశ్రాయేలు ప్రజల్ని బాగానే పరిపాలన చేశారు. శత్రువులైన ఫిలిష్తీయుల నుంచి బాగానే విడిపించారు. అయితే కొంతమంది న్యాయాధిపతులు సరిగ్గా వాళ్ళు పరిపాలన చేయలేదు. అందుచేత ఈ 400 సంవత్సరాల న్యాయాధిపతుల కాలములో ఇశ్రాయేలు ప్రజలు పడుతూ లేస్తూ పడుతూ లేస్తూనే ఉన్నారు. వాళ్ళు దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడల్లా దేవుడు వారిని శిక్షించాడు. దేవుడు వారిని శిక్షించినప్పుడల్లా వారు దేవునికి మొర్రపెట్టారు, పశ్చాత్తాపం పొందారు. దేవుడు వారి మొర్రను విన్నాడు, వారిని శత్రువుల నుంచి విడిపించాడు. మళ్ళా కొంతకాలానికి వాళ్ళు దేవునికి దూరం అయ్యారు. మళ్ళా దేవుడు వారిని శిక్షించాడు. మళ్ళా వాళ్ళు దేవునికి మొర్రపెట్టారు. మళ్ళా దేవుడు వారిని విడిపించాడు. ఈ సైకిల్, ఈ రకమైన స్థితి ఇజ్రాయేళ్ల చరిత్రలో
400 సంవత్సర కాలము దరిదాపు పట్టింది. ఆ కాలములో రాజు లేడు. ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు జీవించడం ప్రారంభించారు. అందుకని దేవుడు ఆయన శిక్షలో భాగంగా కరువుని తీసుకొని వచ్చాడు. ఆ కరువు ద్వారా ఒక కుటుంబము ఆ బెత్లెహేమును లేక ఆ కనానును లేక ఆ వాగ్దాన దేశమును ప్రాంతాన్ని విడిచి ఒక అన్య ప్రాంతానికి వచ్చారు. అదే మోయాబు అనే ప్రాంతం. ఆ అన్య ప్రాంతానికి రావడం ద్వారా వాళ్ళు ఏమైనా దీవించబడ్డారా అంటే దీవించబడలేదు. కరువు ప్రాంతంలో వాళ్ళు ఎదుర్కొన్న కష్టాల కన్నా అన్య ప్రాంతంలోనికి రావడం ద్వారా వారు ఎదుర్కొన్న కష్టాలు అతి తీవ్రమైనవి. అక్కడ 3 స్త్రీలు విధవలయ్యారు. వారు వారి భర్తలను కోల్పోయారు. ఒక్క ఆమె మిగిలింది. ఆమె నయోమి. ఆమె 2 కోడళ్ళు మిగిలారు, ఓర్ఫా, రూతు. 3 విధవలు మిగిలారు. దేవునికి దూరమయ్యి, దేవుని ప్రదేశమైన బెత్లెహేముకు దూరమై, ఏదో కష్టం వచ్చిందని, ఏదో బాధ వచ్చిందని దేవునికి దూరం అవడం ద్వారా, దేవుని ప్రజలకు దూరం అవడం ద్వారా ఆ రోజున వాళ్ళు ఏమీ ఆశీర్వాదం పొందలేదు. ఈరోజు ఎవరూ ఆశీర్వాదం పొందరు. అయితే తర్వాత కాలంలో దేవుడు వారిలో నయోమి విషయములో, రూతు విషయములో దేవుడు ఒక కార్యాన్ని చేశాడు. ఆ కార్యము ద్వారా రూతు అనే ఒక అన్య స్త్రీని మనం తెలుసుకోగలుగుతున్నాం. రూతు అనే ఒక అన్యజనురాలు యెహోవా దేవుణ్ణి విశ్వసించడము, దేవుని ప్రజలతో సంబంధము కలిగి ఉండడము అనేది చూస్తాం. అది రూతు గ్రంథానికి సంబంధించి ఒక క్లుప్తమైన ఉపోద్ఘాతము అని మీరు భావించవచ్చు. అయితే మొదటి అధ్యాయం రూతు గ్రంథములో మీరు చూసినట్లయితే నయోమి, రూతు, ఓర్ఫా, నయోమి యొక్క కుమారులు కానీ వారు తీసుకున్న తప్పుడు నిర్ణయాన్ని చూస్తాం. దే టుక్ ఏ రాంగ్ డెసిషన్. మన జీవితాల్లో మనము తీసుకునే తప్పుడు నిర్ణయాలు, దాని పర్యవసానాలు మనమే అనుభవించాలి. నేను తప్పుడు నిర్ణయం తీసుకుంటే నేనే అనుభవిస్తాను. మీరు తప్పుడు నిర్ణయం తీసుకుంటే మీరే అనుభవిస్తారు. ఆ కాలములో ఆ ఎలీమెలెకు ఆ కుటుంబము వారు తీసుకున్న తప్పుడు నిర్ణయం ద్వారా చాలా ప్రమాదకరమైన భయంకరమైన స్థితిలోనికి వారి కుటుంబం వెళ్ళింది. భౌతికంగా వాళ్ళు నష్టపోయారు, ఆధ్యాత్మికంగా నష్టపోయారు. అందుకని మొదటి అధ్యాయములో వారు తీసుకున్న తప్పుడు నిర్ణయం చూస్తాం. వి సీ దేర్ రాంగ్ డెసిషన్. ఇక రెండవ అధ్యాయానికి వస్తే వారు తీసుకున్న మంచి నిర్ణయాన్ని చూస్తాం. ఆ నిర్ణయం వెనుక, ఆ నిర్ణయం ద్వారా వారు చేసిన కార్యాలు మనం చూస్తాం. సో కొన్నిసార్లు తప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. దాని ద్వారా కొన్ని పర్యవసానాలు మనం అనుభవిస్తాం. తర్వాత మారు మనసు పొంది మంచి నిర్ణయాలు, సత్ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. దాని ద్వారా దేవుడు పరిస్థితులను మళ్ళీ పునరుద్ధరిస్తాడు. గాడ్ రెస్టోర్స్ ద సిచ్యువేషన్స్. ఆ మంచి నిర్ణయాన్ని మనం చూస్తాం. ఆ 3వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఒక గొప్ప కార్యాన్ని దేవుడు నయోమి ద్వారా రూతు విషయంలో చేస్తాడు. దాన్ని మనం చదువుకున్న 7 వచనం యొక్క సారాంశం. ఇక్కడ కొన్ని పోలికలు మీకు చెప్తాను. ఆ పోలికల నుంచి ఈ వాక్యాన్ని నేను మీకు వివరిస్తాను. ఈ 3వ అధ్యాయము ఆ మొదటి 7 వచనాల్లో మీరు చూసినట్లయితే అక్కడ రూతుని సంఘముతో పోల్చవచ్చు, రూతుని విశ్వాసితో పోల్చవచ్చు, బోయజుని యేసు ప్రభువుతో పోలిస్తాం. అనగా రూతు ఇప్పుడు సిద్ధపడి బోయజుని ఎదుర్కోబోతుంది, లేక సంఘము సిద్ధపడి యేసు ప్రభుని ఎదుర్కోబోతుంది. ఇప్పుడు మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా సంఘం అనేది ప్రభు రాకడ కొరకే సిద్ధపడుతుంది. ఆ రోజున రూతు బోయజును ఎదుర్కోవడానికి ఎలా సిద్ధపడాలో నయోమి తెలియజేసింది. ఈ రోజున ఒక సంఘముగా, ఒక విశ్వాసిగా
ప్రభువు రాకడ కొరకు మనము ఎలా సిద్ధపడాలో ఈ భాగము నుంచి మనం నేర్చుకోబోతున్నాం. ఒక సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. రక్షించబడిన ప్రతి విశ్వాసి, యేసు రక్తములో కడగబడిన ప్రతి విశ్వాసి ఒక రోజున ప్రభువుని ఎదుర్కోవాలి. ఆ రక్షించబడిన తొలి నాళ్ళ నుంచి ప్రభువుని ఎదుర్కొనే ఆ సమయం వరకు, ఈ మధ్యకాలం 20 సంవత్సరాలు అవ్వచ్చు, 30 సంవత్సరాలు అవ్వచ్చు, 40 సంవత్సరాలు అవ్వచ్చు, కొంతమందికి 70 సంవత్సరాలు అవ్వచ్చు. వాట్ ఎవర్ ద టైమ్ స్పాన్ మేబీ, రక్షించబడిన దినము నుంచి ప్రభువుని ఎదుర్కొనే సమయం వరకు కొంతకాలం ఉంది. ప్రస్తుతము ఆ కాలములో మనమున్నాం. ఆ కాలములో మీరున్నారు. ఇక్కడున్న మీరందరూ బహుశా కొంతమంది కాకపోవచ్చు, కొంతమంది చిన్నపిల్లలు కాకపోవచ్చు. ఇక్కడున్న మీరందరూ రక్షించబడిన వాళ్ళు అని నేను విశ్వసిస్తున్నాను. ఒక రోజున యేసు ప్రభుని మనం కలవబోతున్నాం. మీరు రక్షించబడింది ఎప్పుడో నాకు తెలియదు. ఆ రక్షించబడిన దినము నుంచి యేసు ప్రభుని ఎదుర్కోబోతున్నాం. యేసు ప్రభుని ఎలాగ ఎదుర్కోబోతాం? మరణము ద్వారా ఆయన ఎదుర్కోబోతాం, ఆయన రాకడ ద్వారానే ఎదుర్కోబోతాం. We face Jesus Christ either by your death or by the coming of Jesus Christ. యేసు ప్రభుని మరణము ద్వారానే ఎదుర్కోవలసిన అవసరం ఉంది. ఆయన రాకడ ద్వారానే ఎదుర్కొంటాం. ఏ రకంగా ఎదుర్కొంటామో అది మనకు తెలియదు, అది దేవుడి నిర్ణయంలో ఉంది. మొత్తానికి ప్రతి ఒక్కరూ యేసు ప్రభుని ఎదుర్కొనే సమయము ఉంది. ఆ మాటకు వస్తే 2025 సంవత్సరానికి వచ్చేసాం. సాధారణంగా ఈ మాట చెప్తూ ఉంటాను. 2024 వెళ్ళిపోయింది, 2025 వచ్చింది. సంవత్సరాలు దొర్లిపోతున్నాయి అనగా దాని అర్థం ఏంటో చెప్పమంటారా? సంవత్సరాలు దొర్లుతున్నాయి అంటే అర్థం ఏమిటంటే మనం మరణానికి ఒక సంవత్సరం దగ్గరయ్యాం, ఆయన రాకడకు ఒక సంవత్సరం దగ్గరయ్యాం. ఇది హ్యాపీ న్యూ ఇయరే, కానీ బ్యాడ్ న్యూ ఇయర్ కూడా. ఎందుకో చెప్పమంటారా? మరణానికి ఒక సంవత్సరం దగ్గరయ్యాం, ఆయన రాకడకు ఒక సంవత్సరం దగ్గరవుతున్నాం. మనం క్యాలెండర్లు మార్చుకుంటున్నాం, కానీ జీవితాలు మారడం లేదు. వాగ్దానాలు తీసుకుంటున్నాం, కానీ జీవితాలు మారడం లేదు. నేను జనరల్గా చెప్తున్నాను. అందుకని నూతన సంవత్సరం వచ్చిందంటే ఇది భయపెట్టేది, ఇది వణుకులు పుట్టించేది, ఇది ఇంకా దేవునిలో భయభక్తుల్లో నడిపించేది. కారణం ఏమిటంటే ఒక కొత్త సంవత్సరంలోకి వచ్చామంటే మరణానికి ఒక సంవత్సరం దగ్గర పడ్డాం, ఆయన రాకడకు ఒక సంవత్సరం దగ్గర పడ్డాం. ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఎయిదర్ టు ద డెత్ ఆర్ టు ఈస్ కమింగ్, వీఆర్ కమింగ్ క్లోజర్. అయితే ఒక మాట, దేనికైనా సిద్ధపడుతున్నామా? మరణానికి సిద్ధపడాలి, రాకడికి సిద్ధపడాలి. ఈ ప్రపంచంలో మనం చూస్తే ఒక బిడ్డని కనడానికి తల్లి సిద్ధపడుతుంది, ఒక బిడ్డని కనడానికి గర్భవతి అయిన స్త్రీ సిద్ధపడుతుంది, అవునా? అలాగే వివాహానికి స్త్రీ పురుషులు సిద్ధపడతారు. ఎంగేజ్మెంట్ గురించి సిద్ధపడుతున్నారు, తర్వాత మ్యారేజ్కి సిద్ధపడతారు. నేను సిద్ధపడినోడినే ఒక రోజున, ఇక్కడున్న మనమందరము సిద్ధపడిన వాళ్ళమే. దేర్ ఈజ్ ఏ ప్రిపరేషన్ ఫర్ బర్త్, దేర్ ఈజ్ ఏ ప్రిపరేషన్ ఫర్ మ్యారేజ్, బట్ ఈజ్ దేర్ ఏ ప్రిపరేషన్ ఫర్ డెత్? అది ఎవరు పట్టించుకోవడం లేదు. బట్ విచిత్రం ఏంటంటే సడన్గా అదే వస్తుంది. మరణము సడన్గా వస్తుంది, రాకడా సడన్గా వస్తుంది, అకస్మాత్తుగా వస్తుంది. గర్భిణీ స్త్రీ బిడ్డని కనడం అనేది కొంత నొప్పులను బట్టి, ఆ 9 months దినాలను బట్టి, స్కానింగ్ను బట్టి వైద్యులు చెప్తారు, అమ్మా నీకు 9 months అయిపోయినాయి, ప్లస్ మైనస్ అయింది, ఇక నీకు సిజేరియన్ చేసేయాలి. దానికి కొంత ఇమాజినేషన్ ఉంది, దానికి కొంత కాలము సమయాన్ని వైద్యులు లెక్కల ద్వారా చెప్పగలరు. కానీ మరణానికి ఎప్పుడు వస్తుందో తెలియదు, రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. తెలిసిన దాని కొరకు మనం సిద్ధపడుతున్నామే, తెలియని దాని కొరకు సిద్ధపడుతున్నామా? తెలిసిన దాని కొరకు సిద్ధపడుతున్నామే, తెలియని దాని కొరకు సిద్ధపడుతున్నామా? ఈ రోజున తెలియని దేవుని రాకడ కొరకు, లేక తెలియని ఒక మనిషి మరణం కొరకు సిద్ధపడడానికి అవసరమైన ఆత్మీయ తలంపుల్ని దేవుడు ఈ వాక్య భాగంలో ఉంచాడు. ఆ రోజున రూతు సిద్ధపడుతుంది. ఈ రోజున రూతు ఎవరంటే, నేను రూతు, మీరు రూతు,
సంఘముగా మనము రూతు అని అర్థం చేసుకుంటే, బోయసు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన రాకడకి సిద్ధపడడానికి నయోమి ఏం చెప్తుందో చూద్దాం. అనగా దేవుని వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. నయోమి అంటుంది కదా 3వ అధ్యాయంలో, ఆమె అత్త అయిన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా. కుమారి, ఓ రూతమ్మ, నీకు మేలు కలగడానికి నేను విచారించాలి. దేవుడు మన మేలును కోరేవాడు. దేవుడు మన శ్రేయస్సుని కోరేవాడు. దేవుడు మన యొక్క నిశ్చయాన్ని, మన నిర్ణయాల్ని ఆయనకు అనుకూలంగా ఆయన చిత్తములో ఉండాలని కోరుకునేవాడు. దేవుడు ఎప్పుడూ మన మేలును ఆశించేవాడే. దేవుడు ఎప్పుడూ కీడుని ఆశించేవాడు కాదు, కీడుని ఎప్పుడూ కోరుకునేవాడు కాదు. అందుకని ఆ రోజున నయోమి అంటుంది కదా, అమ్మా కుమారి రూతు, నీ మేలుని నేను ఆలోచించేదాన్ని, నీ కొరకు విశ్రాంతిని ఐ మస్ట్ థింక్ అబౌట్ యువర్ రెస్ట్. నేను ఆలోచించాలి. ఎవని పనికత్తెల యొద్ద నీవు ఉంటివో ఆ బోయజు మనకు బంధువుడు. యేసు ప్రభు మనకి బంధువుడు. తెలుసా? యేసు ప్రభు మనకు బంధువుడు. ఎలా బంధువుడో చెప్తాను చూడండి. యేసు ప్రభువు తండ్రి, యేసు ప్రభువు రక్షకుడు. రోమా 8:29 ప్రకారం యేసు ప్రభువు మనకి సహోదరుడు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4, 5, 6 ప్రకారము యేసు ప్రభువుకి లేక దేవునికి దత్తపుత్రులమి. వీఆర్ ది అడాప్టెడ్ సన్స్ అండ్ డాటర్స్ టు జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువుకి దత్తపుత్రులమి. క్రైస్తవులకి 5 బిరుదులు ఉన్నాయి. చెప్పమంటారా? చెప్తాను. క్రైస్తవులకి 1 బిరుదు ఏమిటంటే విశ్వాసులు అంటాం, బిలీవర్స్. రెండవది క్రైస్తవులకున్న బిరుదు ఏమిటంటే సహోదరులు అంటాం, బ్రదర్స్. మూడవది క్రైస్తవులకి బిరుదు ఏమిటంటే పరిశుద్ధులు అంటాం. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వాళ్ళు. మూడవది పరిశుద్ధులు అంటాం. నాలుగవది క్రైస్తవులు ఎవరంటే దేవునికి కుమారులు, కుమార్తెలు. ఐదవది క్రైస్తవులు అంటే శిష్యులు. వీఆర్ ద డిసైపుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ 5 కూడా క్రైస్తవుడిగా మనకి బిరుదులు. మనం విశ్వాసులమి, ఆయనకి సహోదరులమి. వీఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ టు జీసస్ క్రైస్ట్. మనం యేసు ప్రభువులో పరిశుద్ధులమి, మనం ఆయనకి కుమారులమి, కుమార్తెలమి. అన్నిటికన్నా ముఖ్యమైనది మనం ఆయనకి శిష్యులమి, శిష్యురాలమి. వీఆర్ ద డిసైపుల్స్ టు జీసస్ క్రైస్ట్. ఈ పేరు పెట్టబడింది. అందుక మనం ఎవరమంటే బోయజుకు బంధువులమి. వీఆర్ రిలేటివ్స్ టు జీసస్ క్రైస్ట్. ఈ 5 రకాలైన బిరుదులు ఉన్నాయి. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళెమున ఎవలు తూర్పార బట్టింపబోతున్నాడు. ఈ రాత్రి ఈజ్ గోయింగ్ టు డూ సంథింగ్. ఈ రాత్రి అని ఉంటుంది నయోమి. అనగా అర్థం ఏంటో చెప్పమంటారా? ఒక రాత్రి వస్తుంది. యేసు ప్రభు తూర్పార బట్టించబోతున్నాడు. యేసు ప్రభు జల్లించబోతున్నాడు ఈ ప్రపంచాన్ని. ఒక రాత్రి వస్తుంది. ఆ రాత్రి ఎప్పుడో మనకు తెలియదు. ఆ రాత్రి ఎప్పుడో మీకు తెలియదు. ఆ రాత్రి ఎప్పుడో నాకు తెలియదు. కానీ వన్ డే కమ్స్. ఇట్ మే బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డెత్, ఇట్ మే బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హిస్ కమింగ్. ఒక రాత్రి వస్తుంది. ఆయన ఆ రాత్రి తూర్పార బట్టింపబోతున్నాడు. అమానయం అమ్మా రూతు, జాగ్రత్తగా ఉండు. ఒక రాత్రి వస్తుంది. ఏ రాత్రి? నోబడీ నోస్. ఎవరికీ తెలియదు అది. అయితే నువ్వేం చేయాలో చెప్తున్నాను రూతు. సంగమా మీరేం చేయాలో చెప్తున్నాను. ఓ విశ్వాసి, మనం ఏం చేయాలో దేవుడు చెప్తున్నాడు. 1, నీవు స్నానం. చూడండి 5 విషయాలు చెప్తాను. 5 కానీ 6 కానీ చెప్తాను సమయాన్ని బట్టి. నీవు స్నానము చేసి నంబర్ 1. నంబర్ 2 తైలము రాసుకొని. నంబర్ 3 బట్టలు కట్టుకొని. నంబర్ 4 కళ్ళమునకు వెళ్ళి. నంబర్ 5 మనం చూస్తే 5వ వచనములో ఉంటుంది, నీవు సెలవిచ్చిందంతయు చేసేదనని చెప్పి. నంబర్ 5 ఏంటంటే చెప్పిందంతా చేయాలి. ఈ 5 విషయాలు చెప్తాను. ఆ రోజున రూతు నయోమి కొరకు సిద్ధపడాలి. ఈ రోజున సంఘము ప్రభువు రాకడ కొరకైనా, వ్యక్తిగతంగా ఆయన మరణము కొరకైనా సిద్ధపడాలి. ఈ సిద్ధబాటులో మొట్టమొదటిగా ఏం చేయాలంటే స్నానము చేయాలి. We need to take bath. స్నానము చేయాలి. ఇది విశ్వాసులకు సంబంధించిన వాక్యము, అవిశ్వాసులకు సంబంధించిన వాక్యం కాదు. సాయంత్రం గోస్పల్ చెప్తాను, అది డిఫరెంట్గా ఉంటుంది.
ఇది గాస్పెల్ కాదు, ఇది విశ్వాసులకు సంబంధించిన విషయం. మనం స్నానము చేయాలి, విశ్వాసి స్నానము చేయాలి. చూద్దాం, స్నానము గురించి కొన్ని తలంపులు చెప్తాను చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయములో మనం చూసినట్లయితే స్నానము అన్నదానికి కడుగుకొనుట, వాషింగ్ అని అంటాం. స్నానము అంటే కడుగుకొనుట. యేసు ప్రభు కూడా యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం చూస్తే పాదములు కడుగుట అనే మాటని 5వ వచనంలో చూస్తాం. అంతటి పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టాను. స్నానము చేయటం అంటే వాషింగ్, ద ప్రాసెస్ ఆఫ్ వాషింగ్ అని అంటాం. ఇది కడుక్కోవడం. విశ్వాసులు ఏం చేయాలో చెప్పమంటారా? రోజు కడుక్కుంటూ ఉండాలి. స్నానం చేసామంటే ఉదయం మనం అందరం స్నానం చేసి వచ్చాం. అయితే మనం చేసింది భౌతిక సంబంధమైన స్నానం. కానీ ప్రభువు చెప్తున్నాడు, ప్రతి విశ్వాసి, బోయజుని ఎదుర్కోబోయే ప్రతి విశ్వాసి స్నానము చెయ్యాలి. అనగా దేనికి గుర్తంటే పరిశుద్ధంగా ఉంటూ ఉండాలి, పరిశుద్ధతకి ప్రాధాన్యత ఇవ్వాలి. పరిశుద్ధత గురించి 3 మాటలు చెప్తున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. పరిశుద్ధత గురించి 3 మాటలు చెప్తున్నాను. ఒకటి, రక్షించబడిన ప్రతి విశ్వాసి పరిశుద్ధులే ఇన్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువులో అందరూ పరిశుద్ధులే. దీన్ని ఏమంటామంటే స్థితిలో పరిశుద్ధత అంటాం, పొజిషనల్ హోలీనెస్ అంటాం. రెండవది, యేసు ప్రభులో మనం అందరం పరిశుద్ధులమే. 1 కొరింథీ 1వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి చెప్పు సంగతులేమని కానీ కొరింథీ సంఘాన్ని ఉద్దేశించి పౌలు రాస్తూ ఉంటాడు. రక్షించబడిన ప్రతి విశ్వాసి పరిశుద్ధులే. వీఆర్ హోలీ ఇన్ జీసస్ క్రైస్ట్, నెంబర్ 1. నెంబర్ 2, ఆచరణలో పరిశుద్ధంగా ఉండాలి, ప్రాక్టికల్ హోలీనెస్. యేసులో పరిశుద్ధులమే, కానీ అనుదినము పరిశుద్ధతలో జీవిస్తూ ఉండాలి. అనగా ఏ రోజుకు ఆ రోజు పరిశుద్ధతలో మనము ఎదుగుతూ ఉండాలి. దీన్ని ఆచరణలో పరిశుద్ధత అంటాం. స్థితిలో పరిశుద్ధత, ఆచరణలో పరిశుద్ధత. మూడవది నిత్యత్వపు పరిశుద్ధత. అనగా పరలోకంలో ఉండేవాళ్ళు ఇక నిత్యము పరిశుద్ధులుగానే ఉంటారు. ఒకటి స్థితిలో పరిశుద్ధత, రక్షించబడిన ప్రతి విశ్వాసి యేసు ప్రభులో పరిశుద్ధులే. ఎవ్రీ బిలీవర్ ఇన్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఎ సెయింట్ అండ్ హోలీ. కానీ రక్షణలో కొనసాగుతూ ఉన్నప్పుడు అనుదినము పరిశుద్ధులుగా మనం ఉండాలి, కడుగుకోవాలి. దీన్ని ప్రాక్టికల్ హోలీనెస్ అంటాం. ఒకరోజు నా పరలోకానికి వెళ్తాం, ఇక అక్కడ కడుక్కోవలసిన పని లేదు, నిత్యము పరిశుద్ధులుగా ఉంటాం. దాన్ని పర్మనెంట్ హోలీనెస్ అంటాం. పొజిషనల్ హోలీనెస్, ప్రాక్టికల్ హోలీనెస్ అండ్ పర్మనెంట్ హోలీనెస్. సరే, ఈ పదాలని మీకు గుర్తుంచుకోవద్దు. మనం అర్థం చేసుకోవాల్సింది ఇప్పుడు ఏమిటంటే అనుదినము ఆచరణలో పరిశుద్ధంగా ఉండాలి. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఒక మంచి వచనాన్ని మీకు చూపిస్తాను. 7వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములున్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతని సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకొందము. ఎవరు చేయాలి ఇది? చేసుకొందం అంటే దేవుడు చేసేదా, మనం చేసేదా? దేవుడు చేసే పరిశుద్ధత ఉంది, మనము పరిశుద్ధులుగా ఉండవలసింది ఉంది. దేవుడు చేసేది పొజిషనల్ హోలీనెస్, మనం పరిశుద్ధులుగా ఉండవలసింది ప్రాక్టికల్ హోలీనెస్. ఇది చాలామంది క్రైస్తవులకు తెలియదు. రోజు కడుక్కోవాలి. క్రైస్తవులు ఎవరంటే రోజు కడుక్కోవాలి. చూడండి, మరొక వాక్యాన్ని చూపిస్తాను. యోహాను రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము, యోహాను రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే 2వ వచనం ఉంటుంది, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యున్నట్లుగానే ఆయనను చూతిము గనుక ఆయనను పోలి యుందుమని ఎరుగుదుము. 3వ వచనంలో, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనుము. యు హావ్ టు డూ ఇట్, ఐ హావ్ టు డూ ఇట్. యేసు ప్రభువు మనల్ని కడిగాడు, పరిశుద్ధులుగా చేశాడు. దట్ ఈస్ పొజిషనల్ హోలీనెస్. కానీ అనుదినము మనం పవిత్రంగా ఉండాలి. యూ నీడ్ టు బి హోలీ.
వీ నీడ్ టు బి హోలీ. మనం పరిశుద్ధులుగా ఉండవలసిన అవసరం ఉంది. దానికి ఏం చేయాలంట? కడుక్కోవాలి. దానికి ఏం చేయాలంట? స్నానము చెయ్యాలి. ఎలా స్నానం చేయాలి? ఆత్మకు శరీరమునకు కలిగిన కల్మషాన్ని మనం ఏం చేసుకోవాలంట? రోజు కడుక్కోవాలి. ప్రతిరోజు క్రైస్తవులంగా మనము ప్రభువా క్షమించు, ప్రభువా క్షమించు అని అడగాలి. రోజు క్షమించని అడగాలి. అదే పాదాలు కడుక్కోవడం అంటే. స్నానం చేసాం, రక్షించబడ్డాం. పాదాలు కడగడం అంటే ఈ లోకములో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు పాదాలకి మురికి అంటుకుంటుంది. ఈ లోకములో మనం జీవిస్తున్నప్పుడు క్రైస్తవ విశ్వాసిగా తప్పిపోయి పడిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకని ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలి? కడుక్కోవాలి. ఆత్మకు శరీరమునకు, ఆత్మకు అంటే అంతరంగానికి, శరీరమునకంటే బాహ్యానికి మురికి అంటుకుంటుంది. అంతరంగంలో మురికి ఉంటుంది, మీకు తెలుసా? అది ఎవరికీ కనబడదు. బాహ్యానికి మురుకుంటుంది, అది అందరికీ కనబడేది. బాహ్య మురికి ఏంటో చెప్తాను. ఆత్మకు శరీరమునకు కలిగిన కల్మషం అంటాడు. ఆత్మ అంటే అంతరంగమునికి కలిగిన కల్మషం. అంతరంగంలో ఉండే పాపాలు ఏంటో చెప్తాను. గర్వం ఎవరికి కనబడదు. వేషధారణ ఎవరికి కనబడదు. ఇది అంతరంగంలో పాపం. దీన్ని కడుక్కోవాలి. శరీరానికి కలిగిన పాపం, ఏదో పాపం చేసాం, ఏదో అబద్ధం ఆడాం, ఏదో మోసం చేసాం, ఇది శరీరానికి అయ్యే పాపములు. దావీదు 2 పాపాలు చేశాడు. శరీరానికి కలిగిన పాపం చేశాడు, బెత్షెబాతో కలిశాడు. అది శరీరానికి వచ్చిన కల్మషం. కానీ దావీదు అంతరంగంలో పాపం చేశాడు. ఏంటో చెప్పమంటారా? ఇజ్రాయేల్ ప్రజలను లెక్కించాలని అనుకున్నాడు. ఎక్కడ అనుకున్నాడు? అంతరంగంలో పాపం. సో దేర్ ఆర్ సిన్స్ which can be seen by others. There are sins which cannot be seen by others. కొన్ని పాపాలు బయటోళ్ళకి కనబడతాయి, కొన్ని పాపాలు బయటోళ్ళకి కనబడవు. అందుకని ఈ పాపాలను ఏమంటామంటే సిన్స్ ఆఫ్ సెయింట్స్ అంటాం. పరిశుద్ధుల పాపాలు ఎవరికి కనబడవు. విశ్వాసుల పాపాలు అందరికి కనబడినట్టుగా చేయరు. క్రైస్తవులు అందరికీ కనబడినట్టు సినిమా చూస్తారా? క్రైస్తవులు అందరికీ కనబడినట్టుగా పాపాలు చేస్తారా? మనం చాలా తెలివైన వాళ్ళమి. మనం అందరికీ కనబడినట్టుగా ఏమీ చేయం. ఎందుకంటే మన మీద మళ్ళీ చెడ్డ ప్రచారం వస్తుంది. అందుకని తెలియకుండానే చేస్తాం. ఇవి అంతరంగ పాపాలు. అయితే మనం పరిశుద్ధంగా కడుక్కోవాలి. శరీరము అంటే బాహ్యము, ఆత్మ అంటే అంతరంగము. శరీరమునకు ఆత్మకు కలిగిన కల్మషాన్ని ఏం చేసుకోవాలి? మనకు మనం పవిత్రులుగా చేసుకోవాలి. దేవుని భయముతో అని అంటాడు. ఎక్కడైతే దేవుని యందు భయభక్తులు ఉంటాయో స్నేహితులరా, అక్కడే పరిశుద్ధత ఉంటుంది. వేర్ దేర్ ఈస్ ఫియర్ ఆఫ్ గాడ్ దేర్ యూ ఫైండ్ హోలీనెస్. వెన్ దేర్ ఈస్ నో ఫియర్ ఆఫ్ గాడ్ దేర్ ఈస్ నో హోలీనెస్. దేవుడు అంటే భయం లేని దగ్గర పరిశుద్ధత ఉండదు. నేను ఎక్కువగా సంఘంలో ఈ మాట చెప్తాను. ఈ రోజున క్రైస్తవులకు లేనిది ఏంటో చెప్పమంటారా? భయమే లేదు. క్రైస్తవులకు అన్నీ ఉన్నాయి, లేనిదల్లా ఏమిటంటే దేవుడు అంటే భయభక్తులు లేవు. కొన్ని నా మాటలు షార్ప్గా ఉంటాయి, అర్థం చేసుకోండి. కొన్ని సూటిగానే చెప్తాను. అందుకని స్నానము చెయ్యాలి. రూతు, యు మస్ట్ వాష్ యువర్ సెల్ఫ్. విశ్వాసులుగా మనం స్నేహితులారా, దీన్నే ప్రాసెస్ ఆఫ్ శాంటిఫికేషన్ అంటాం. నీతిమంతులుగా తీర్చాడు, పరిశుద్ధులుగా చేస్తాడు, మహిమలో ప్రవేశిస్తాడు. రైచస్, శాంటిఫికేషన్ అండ్ గ్లోరిఫికేషన్ అంటాం. రక్షించబడిన ప్రతి విశ్వాసి ఇప్పుడు పరిశుద్ధతలో ఎదుగుతూ ఉండాలి. మనకు మనము కడుక్కుంటూ ఉండాలి ఏ రోజుకా రోజు. బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనాల్లో చూసిన, తెస్సలోనికలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ పత్రిక 4వ అధ్యాయం 5, 6, 7 వచనాలు చూస్తే దేవుడు ఒక అద్భుతమైన మాట అంటాడు. ఏమనంటే, నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధులే ఉండండి. దేవుడు ఒక విశ్వాసం నుంచి కోరుతున్నది ఏంటో చెప్పంటారా? ఐ ఆమ్ హోలీ, దేర్ ఫార్ యూ మస్ట్ బి హోలీ. దేర్ ఇస్ నో ఆప్షన్ ఫర్ ఇట్. దేర్ ఇస్ నో రిజర్వేషన్ ఫర్ ఇట్. దేర్ ఇస్ నో ఆప్షన్. నేను పరిశుద్ధుడిని, మీరు పరిశుద్ధులుగా ఉండాలి. ఇక దీంట్లో ఇంకో ఆప్షన్ లేదు. యేసు ప్రభు ఎక్కడా కూడా నేను అద్భుతాలు చేసినాను కాబట్టి మీరు అద్భుతాలు చేయమని చెప్పలేదు. నేను బోధకుడు కాబట్టి మీరు బోధలు చేయమని చెప్పలేదు. నేను సమరయ్య, యూదయ, గలిలయ ప్రాంతాలకు తిరిగి సేవ చేశాను కాబట్టి మీరు చేయడం చెప్పలేదు. సువార్త చెప్పమన్నాడు. కానీ దేవుడు చెప్పింది ఏమిటంటే, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండాలి. ఇక్కడ రిలాక్సేషన్ లేదు, ఇక్కడ సర్దుబాటు లేదు. వీ హ్యావ్ టు బి హోలీ.
రూతు స్నానం చేయాలి. మనము రోజు కడుక్కోవాలి. శరీరమునకును అంతరంగమునకు వస్తున్న కల్మషాలను ఏం చేసుకోవాలమ్మా? కడుగుతూ ఉండాలి. వాక్యము ద్వారా కడుగుతూ ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు చూపిస్తూ ఉంటాడు. మన పాపాలని ఒప్పుకుంటూ కడుక్కుంటూ ఉండాలి. దిస్ ఈజ్ సంథింగ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఇది కొనసాగే ప్రక్రియ. కడుక్కుంటూనే ఉంటాం. ఏదో బల దగ్గరకు వచ్చినప్పుడే క్షమించు ప్రభు అని అడగడం కాదు. అనుదినము అనుక్షణము ఒప్పుకుంటూ ఉంటాం. అందుకని ఒప్పుగోలు అనేది క్రైస్తవుని జీవితంలో అనుదినము కొనసాగేది. కన్ఫెషన్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. కడుక్కోవాలి. మొదటిది స్నానం చేయాలి. రెండవది తైలము రాసుకోవాలి. స్నానం చేసిన వాళ్ళు స్ప్రే కొట్టుకుంటారు కదా, స్ప్రే కొట్టుకుంటాం, డియోడ్రెంట్. స్నానము చేసిన వాళ్ళు తైలము పూసుకోవాలి. తైలము అన్నదానికి బైబిల్లో అర్థం ఏమిటంటే ఆత్మచేత నడిపించబడాలి. వీ మస్ట్ బి లెడ్ బై ద హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. చాలా విషయాలు ఉన్నాయి, అన్నిటిని నేను మీకు చెప్పను. కానీ రక్షించబడిన ప్రతి విశ్వాసులో దేవుడు పరిశుద్ధాత్మని వరాన్ని పెడతాడు. అపొస్తలుల కార్యం 2:38 ప్రకారం. రోమాపత్రిక 8వ అధ్యాయం ప్రకారము ఆత్మచేత విశ్వాసి నడిపించబడతాడు. చాలా జాగ్రత్తగా వినండి. రక్షించబడిన ప్రతి విశ్వాసులో పరిశుద్ధాత్మని వరం ఇస్తాడు. ఇట్ ఈస్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. అందుకని మనలో దేవుడు పరిశుద్ధాత్మని వరం పెట్టాడు. ఇండ్వెల్లింగ్ స్పిరిట్ అంటాం. యోహాను 14లో మనం చూస్తాం, ఆయన మీలో ఉండును మీతో ఉండును అంటాడు. సో మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. కానీ ఎఫెసీ 5:18 ప్రకారము మీరు ఆత్మపూర్ణులై ఉండుడి అని అంటాడు. మరి ఆ అర్థం ఏంటి? నేను పరిశుద్ధాత్మతోనే ఉన్నాను. దేవుడు నేను రక్షించబడిన దినమునే ఆ క్షణమునే నాలో పరిశుద్ధాత్మని పెట్టాడు. ఐఎమ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ గాడ్. హోలీ స్పిరిట్ ఈజ్ లివింగ్ ఇన్ మీ. ఎవ్రీ బిలీవర్ ఈజ్ పొజెస్డ్ బై హోలీ స్పిరిట్. నాలో పరిశుద్ధాత్మ ఉన్నాను, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే నేను రక్షించబడ్డాను. మీరు కూడా అది విశ్వసించవచ్చు. అయితే ఒకటి, మరి ఎఫెసీ 5:18 ప్రకారం మీరు ఆత్మపూర్ణులై ఉండుడి అన్నాడు. చాలా జాగ్రత్త వినండి. ఆ మాటకు అర్థం ఏమిటంటే ఆత్మచేత నడిపించబడండి అన్నమాట. ఆత్మపూర్ణులై ఉండుడి అంటే ఏదో మీలో పరిశుద్ధాత్ముడు లేడు, ఆయన సగం బయటికి వెళ్ళిపోయాడు, సగం లోపలికి వచ్చాడు, మీరు మరొకసారి ఆత్మచేత నింపబడండి అని కాదు. ఆత్మపూర్ణులై ఉండుడి అంటే అర్థం ఏమిటంటే మీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఆయన మాటను వినండి, ఆయనకు లోబడండి, ఆయన చేత నడిపించబడండి. దట్ ఈజ్ లెడ్ బై ద హోలీ స్పిరిట్. అది ఆత్మపూర్ణులై ఉండుడి అంటే అర్థం. మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, కానీ మనం ఆత్మచేత నడిపించబడుతున్నామా? చాలా వరకు క్రైస్తవ్యంలో, నేను చాలా ప్రాంతాలు చాలా దేశాలు తిరిగాను, చాలా వరకు ప్రపంచంలో క్రైస్తవ్యం, ముఖ్యంగా భారతదేశంలో క్రైస్తవ్యం, మన తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ్యం ఎలాగుందో చెప్తాను. మనము ఆత్మ నింపబడిన వారంగా ఉన్నాం, కానీ ఆత్మచేత నడిపించే విషయంలో మనం చాలా బలహీనులుగా ఉన్నాం. కారణం ఏంటో చెప్పమంటారా? మనల్ని నడిపించే ఎవరో లీడర్ ఉంటాడు. మనల్ని నడిపించడానికి ఎవరో లీడర్స్ ఉంటారు. అంటే మనుషులు నాయకులు ఉంటారు, తప్పు కాదు. కానీ ప్రతి విశ్వాసి ప్రాథమికంగా ఎవరి చేత నడిపించబడాలి? ఆత్మచేత నడిపించబడాలి. మన నిర్ణయాలు ఆత్మచేత నడిపించబడే ఉన్నాయా? మన తలంపులు ఆత్మచేత నడిపించబడే ఉన్నాయా? మన ఉద్దేశాలు ఆత్మచేత నడిపించబడే ఉన్నాయా? మన వైఖరి, యాటిట్యూడ్ ఆత్మచేత నడిపించబడే ఉన్నాయా? మన ప్రార్థనలు ఆత్మచేత నడిపించబడుతున్నామా? మనం వాక్యం చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపిస్తున్నాడా? వాక్యం అర్థమయ్యేలాగిన పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేస్తున్నాడా? ఆ విధంగా అనుదినము నేను ఆత్మచేత నడిపించబడుతున్నానా? ఈ అనుభవం ఉండాలి. ఉందా? ఈ రోజున విశ్వాసులు పడుతూ లేస్తూ ఉన్నారు. ఎందుకో కారణం చెప్పంటారా? ఆత్మ నడిపింపులో చాలా వరకు లేరు. వాళ్ళ పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేదా? ఉన్నాడు. కానీ పరిశుద్ధాత్ముడు వారిని ప్రేరేపిస్తున్నా, వారిని నడిపించడానికి సిద్ధపడుతున్నా, వాళ్ళు నడవడానికి సిద్ధము లేరు. ఎందుకంటే దేర్ ఆర్ సంబడి
who is leading them. They are relying on them, but not on the Holy Spirit God. నేను సాధారణంగా ఈ మాట చెప్తాను సంఘంలో. నేను మీకు చెప్తాను, కానీ మీరు కూడా దేవుని చిత్తాన్ని తెలుసుకోండి. నా మాటని ఆధారం చేసుకొని డోంట్ గో అహెడ్. తర్వాత తప్పు జరిగితే నేను కాదు కారణం. యూ హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్స్. ప్రతి ఒక్కరము, అందుకనే రక్షించబడిన విశ్వాసులు దేవుడు పరిశుద్ధాత్మను ఎందుకు పెట్టాడంటే, ఇదిగో నా రక్తములో కడిగాను, నేను ఇతని పరిశుద్ధునిగా చేశాను, ఇతడు భూమి మీద ఉన్నంత కాలము, పరలోకములో ప్రవేశించేంత కాలము ఈ భూమి మీద ఉంటాడు. ఈ మలినాలతో నిండిన, పాపభూయిష్టమైన, ఈ దుష్టత్వంతో నిండిన, అరాచకంతో నిండిన ఈ భూమి మీదే ఉంటాడు. నా బిడ్డ నా కొరకు పరిశుద్ధంగా ఉండాలంటే ఈ బిడ్డని నేనే నడిపించాలని మనలో దేవుడు ఏం పెట్టాడు? ఆత్మను పెట్టాడు. మరి ఆత్మను పెడితే పరిశుద్ధాత్మ ప్రకారం మనం నడిపించబడుతున్నామా? చాలా వరకు ఎవరో సలహాలు, ఎవరో సూచనలు, ఏదో చేస్తూ ఉంటాం. ఇవన్నీ దేవుని చిత్తంలో కరెక్టో కాదో మనం తెలుసుకోగలుగుతున్నామా? తెలుసుకుంటే సంతోషం, తెలుసుకోలేకపోతే ఆ నష్టం మనమే భరించాలి. ఆ నష్టం మనం భరించాలి. కుమారి స్నానము చెయ్యు, తైలము పూసుకో. యేసు ప్రభు సంఘానికి పరిశుద్ధాత్మనిచ్చాడు. పెంతెకోస్తు దినాన జరిగిన సంఘటన ఏమిటంటే, సంఘము స్థాపించబడింది. ఎప్పుడంటే 120+ మంది మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు. when the Holy Spirit came down from heaven to earth once for all, the church was established. అందుకని అపోస్తుల కార్యములో 28 అధ్యాయాలు మీరు చూసినట్లయితే, అపోస్తులు ముఖ్యంగా పేతురు కానీ, యోహాను కానీ, యాకోబు కానీ, తర్వాత పరిచారకుడుగా ఉన్న డీకన్స్గా ఉన్న స్టెఫను కానీ, పిలుపు కానీ, తర్వాత కాలంలో పౌలు కానీ, వీళ్ళందరూ ఎవరి చేత నడిపించబడ్డారు? పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డారు. దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. చేపలు పట్టేవాడు ఒక ప్రసంగం చేస్తే 3000 మంది రక్షించబడ్డారు. చేపలు పట్టేవాడు ఒక ప్రసంగం చేస్తే 3000 మంది రక్షించబడ్డారు. ఈరోజు 3000 మంది ప్రసంగికులు చేసినా ఒకడు రక్షణ పొందడం లేదు. ఆత్మచేత నడిపించబడకపోతే దేవుని కార్యాలు మనము చూడము. సో వీ మస్ట్ అప్లై ఆయింట్మెంట్ అని అంటుంది. అమ్మా రూతు, తైలము పూసుకో. ఇక్కడ ఒక మాట చెప్తాను, మీకు క్లారిటీ ఇవ్వాలి. అంటే మనం పరిశుద్ధాత్మ గురించి వెయిట్ చేయాలి. నో ఈజ్ ఇన్ అస్. ఆయన మనలో ఉన్నాడు. ఆయనకు లోబడాలంటున్నాను, ఆయన స్వరాన్ని వినాలంటున్నాను. మనకి స్పష్టంగా తెలుస్తుంది వెదర్ ఐఎమ్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్ అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. నాకు తెలుస్తుంది, మీకు తెలుస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ ఎవరు మట్టుకు వాళ్ళు ఉండాలి. నాకుందని నాకు తెలుసు, మీకుందో లేదో ఎవరికి వాళ్ళు గమనించాలి. వెదర్ ఐఎమ్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్. అందరూ ఎవరికి వాళ్ళు ఆ అనుభవంలోనికి రావాలి. యేసు ప్రభు గురించి మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఉంటుంది, సాతాను చేత శోధించబడుటకు ఆత్మచేత అరణ్యమునకు కొనుపోబడెను. దేవుని కుమారుడేయండి, పాపరహితుడేయండి, పరిశుద్ధాత్మని చేత అరణ్యమునకు కొనుపోబడ్డాడు సాతాను చేత శోధించబడ్డానికి. అందుకనే శోధనని జయించాడు. ఎందుకు? ఆత్మచేత నడిపించబడ్డాడు. మనము ఆత్మచేత నడిపించబడితే శోధనని జయిస్తాం. రూతు స్నానము చెయ్యి. 2 రూతు తైలం పూసుకో. 3వది రూతు నీ బట్టలు కట్టుకో. రూతు వస్త్రాలు మార్చాలి. షీ నీడ్ టు చేంజ్ ద డ్రెస్. రూతు వస్త్రాలు మార్చాలి. స్నానము చేసుట అంటే పరిశుద్ధులుగా నడవడం. తైలం పూసుకోవడం అంటే పరిశుద్ధాత్మత చేత నడిపించబడ్డాం. వస్త్రాలు మార్చాలంటే ఏమిటి? క్రైస్తవులకు డ్రెస్ కోడ్ దేవుడు ఏమైనా ఇచ్చాడా? ఇచ్చాడు. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రికలో మీకు చూపిస్తాను. క్రైస్తవులకు డ్రెస్ కోడ్ ఒకటి ఉంది. కొలోషియన్స్ చాప్టర్ 3, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయములో కొన్ని వచనాలు నేను చదువుతున్నాను, దయచేసి చూడండి స్నేహితులారా. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయములో కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. 10వ వచనాన్ని చదువుతున్నాను. 9, 10 కలిసి ఉన్నవి. ఒకరితో ఒకడు అబద్ధం ఆడుకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. మనం ఏమి ధరించుకొని ఉన్నాము? నవీన స్వభావం, న్యూ నేచర్ ఇన్ జీసస్ క్రైస్ట్ అని అంటాం. యేసు ప్రభువులో నవీన స్వభావం.
రక్షణ లేని వారు ప్రాచీన స్వభావం. అమ్మ, అర్థమవుతుందా నా వాక్యం? రక్షణ లేని వారు ప్రాచీన స్వభావం, రక్షించబడిన వాళ్ళు నవీన స్వభావం, న్యూ నేచర్. 2 కొరింథీ 5:17 ప్రకారము, ఇదిగో క్రీస్తులో ఉన్నవారెవరు నూతన సృష్టి, పాతవి గతించెను. గతించినయా? ఎవరి మటుకు వాళ్ళు చెప్పుకోవాలి, నా మటుకు నేను చెప్పుకోవాలి, మీ మటుకు మీరు చెప్పుకోవాలి. ఐ కెనాట్ టెల్ ఆన్ యువర్ బిహాఫ్. మనం ధరించవలసింది ఏంటో చెప్పంటారా? నవీన స్వభావం. క్రీస్తు స్వభావం మనలోనికి రావాలమ్మా, క్రీస్తు స్వభావం. అంతేకాదు, కొంచెం ముందుకు వెళ్తే చూడండి, ఆ నవీన స్వభావం అంటే ఏంటో దేవుడు వివరిస్తున్నాడు. 12వ వచనం, 13వ వచనం, 14వ వచనం చదువుతున్నాను. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12, 13, 14 చదివితే నవీన స్వభావంలో ఏ వస్త్రాలు ఉంటాయో చెప్తున్నాడు. చూడండి, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. 14వ వచనములో, వీటన్నిటికి పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. డ్రెస్ కోడ్ ఆఫ్ క్రిస్టియన్స్. క్రైస్తవుల డ్రెస్ కోడ్ ఇది. నేను సేవకుడుగా వైట్ షర్ట్ వేసుకుంటాను. అది సేవకుడుగా వైట్ ఎందుకు వేసుకుంటా అంటే, వైట్ నెవర్ అట్రాక్ట్స్ ఎనీబడి, అందుకని వైట్ వేసుకుంటాం. వైట్ పరిశుద్ధత గుర్తు, కానీ పరిశుద్ధత కాదు. ఎందుకంటే మనకన్నా రాజకీయ నాయకులు ఇంకా వైట్ వేసుకుంటారు. సో వైట్ వేసుకున్నంత మాత్రం పరిశుద్ధులం కాదు. ఇట్స్ ఎ సింబల్ టు హోలీనెస్, బట్ నాట్ హోలీనెస్. సో క్రైస్తవులుగా మనం ధరించవలసింది ఏమిటి? జాలిగల మనస్సు, కైండ్ హార్ట్, దయాళత్వము, మర్సీ, వినయము, మీక్నెస్, సాత్వికము, హ్యూమిలిటీ, హంబుల్నెస్, దీర్ఘశాంతము, లాంగ్ సఫరింగ్, ప్రేమ, లవ్. ఈ బట్టలు మనకు ఉండాలి. ఉన్నాయా? అమ్మా రూతు, నువ్వు బట్టలు మార్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుని ఎదుర్కోబోయే ఈ సంఘము, ఈ విశ్వాసులు కొత్త బట్టలు రావాలి. ఏంటి? దయ అని, జాలి అనే వస్త్రము రావాలి, దయ అనే వస్త్రము రావాలి, వినయం అనే వస్త్రము రావాలి, సాత్వికం అనే వస్త్రం రాయాలి, దీర్ఘశాంతం అనే వస్త్రం రావాలి. అంతేకాదు, ప్రేమ అనే వస్త్రం రావాలి. డ్రెస్ కోడ్ ఆఫ్ క్రిస్టియన్స్. రూతు వస్త్రాలు మార్చాలి. ఈరోజున క్రైస్తవుల వస్త్రాలు మార్చాలి. ఈ వస్త్రాలు ధరించాలి. వీటికి క్లుప్తంగా నేను వివరిస్తాను. ఐ వోంట్ గో ఇన్ డీటెయిల్స్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ ఈచ్ వర్డ్. జాలి అంటే ఏంటో చెప్తాను, దయ అంటే ఏంటో చెప్తాను. జాలి అంటే, ఎవరైనా కష్టంలో ఉన్నారనుకోండి, జాలి ఏం చేస్తుందంటే, అయ్యో పాపం చుచ్చు అంటది జాలి. కష్టంలో ఉన్నవాడిని చూసి జాలి అయ్యో పాపం అంటది. కానీ దయ ఏం చేస్తుందంటే, వెళ్ళి సహాయం చేస్తుంది. జాలి అయ్యో పాపం అంటది, కానీ సహాయం చేయదు. కానీ దయ వెళ్ళి సహాయం చేస్తుంది. మనకి జాలి ఉండాలి, దయ ఉండాలి. జాలి, దయ ఎప్పుడూ కలిసే పనిచేస్తాయి. యేసు ప్రభు జాలి కలిగినవాడు, దయ కలిగినవాడు. హి వాజ్ కంపాషనేట్, హి వాజ్ మెర్సిఫుల్ అని బైబిల్లో రాయబడింది. మనము కష్టాల్లో ఉన్నవారిని చూసి జాలి పడాలి, వారికి సహాయం చేయాలి, దయ కలిగి ఉండాలి. చేసేవాళ్ళు ఉన్నారు మీరు. ఇది మన వస్త్రం. వినయము, సాత్వికము, రెండిటికి పెద్ద వ్యత్యాసం లేదు, కానీ క్లుప్తంగా ఆ పదాన్ని వివరిస్తాను. వినయం విషయంలో కూడా, సాత్వికం విషయంలో కూడా మనము ఎప్పుడూ తగ్గింపుతో ఉండాలి. వినయము, సాత్వికానికి అర్థం ఏంటో నేను చెప్తున్నాను. అంటే ఇది నేను చెప్పేది కాదు, రూట్ మీనింగ్ మీకు చెప్తున్నాను. మూల పదాల అర్థం. మనకి చెప్పుకోవడానికి ఎన్నున్నా చెప్పుకోకుండా ఉండడమే వినయము, సాత్వికము. మోషే గురించి దేవుడి వాక్యం చెప్తుంది, అతడు మిక్కిలి సాత్వికుడు.
మిక్కిలి సాత్వికుడు. యేసు ప్రభు అంటాడు మత్తయి సువార్త 11:29 అధ్యాయంలో వచనంలో అంటారు కదా, నేను సాత్వికుడిని, దీన మనసు కలిగిన వాడిని, నా కాడి మీ మీద వేసుకోండి అంటాడు. దాన్ని ఒక పిక్చరైజ్గా నేను చెప్తున్నాను. ఒక ఎద్దు ఉంది, ఒక కాడి. ఈ రోజుల్లో ఎద్దులు కాడులు ఏమీ లేవు, కానీ ట్రాక్టర్లు అంతా మెకనైజ్డ్ వచ్చేసింది కాబట్టి పాతకాలంలో పొలాన్ని దున్నడానికి కాడి ఉంటుంది కదా, కాడికి ఒకవైపు ఒక ఎద్దు ఉంటుంది, మరొక వైపు ఇంకో ఎద్దు ఉంటుంది కదా. కానీ కాడికి ఒకవైపు ఒకే ఎద్దు ఉంది, ఇంకొక వైపు ఎద్దు లేదు. అప్పుడు రైతు ఏం చేస్తాడంటే, ఒకవైపు తన ఎద్దును పెడతాడు, ఇంకొక వైపు ఎద్దుకు బదులుగా తనే మెడ ఉంచుతాడు. ఒకవైపు రైతు, ఒకవైపు ఆ గేదె ఆవో ఏం చేస్తుంది, కాడిని మొయ్యాలి. కానీ రెండు సమతుల్యతతో వెళ్ళడం చాలా కష్టం. కొన్నిసార్లు ఎద్దు ముందుకు వెళ్ళిపోవచ్చు, ఈ కాడి ఈ రైతు మీద చాలా భారంగా ఉండొచ్చు. ఇద్దరూ సరి సమానంగా వెళ్ళాలి. యేసు ప్రభు అంటున్నాడు కదా, ఆ కాడి ఒకవైపు నేనుంటాను, ఇంకొక వైపు నువ్వు ఉండాలంటున్నాడు. ఒకవైపు కాడి నా మీద పెట్టుకుంటాను, ఇంకొక వైపు కాడి నీ మీద పెట్టుకోవాలి. కమ్ లెట్ us గో. సాత్వికుడిని, దీన మనసు కలిగిన వాడిని నా యొద్దకు నేర్చుకోండి అని అంటే అర్థం ఏమిటంటే, కాడి ఒకవైపు నేను వేసుకుంటాను, మరొక వైపు మీరు వేసుకోవాలంటున్నాడు. అందుకని మత్తయి 16:24 అంటాడు ప్రభు కదా, ఎవరైతే నన్ను వెంబడింపగోరుతున్నారో తను తాను ఉపేక్షించుకోవాలి, తన సిలువనెత్తుకోవాలి, నన్ను వెంబడించాలంట. ఉపేక్షించుకోవడం, డెనయింగ్ సెల్ఫ్ డెనయల్ అంట. దానికి వినయము, సాత్వికం అవసరం, ఎంతో హంబుల్నెస్. ఈ వస్త్రం మనకు ఉండాలి. తర్వాత దీర్ఘశాంతము. సహనం వేరే, దీర్ఘశాంతం వేరే. సహనము అంటే పరిస్థితులకు ఓర్చుకోవడం. దీర్ఘశాంతం అంటే మనుషులకు ఓర్చుకోవడం. అర్థమవుతుందా? సహనం అంటే పరిస్థితులకు ఓర్చుకోవడం. పరిస్థితులు బాగాలేవు, పరిస్థితులు అనుకూలంగా లేవు, ఏదో ఆర్థిక కష్టాలు ఉన్నాయి, వ్యాధులు ఉన్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో మనకేముండాలి? సహనం ఉండాలి. సహనము అంటే పరిస్థితులకి తట్టుకోవడం. ఓర్పు అంటే మనుషుల్ని తట్టుకోవడం. ఒక క్రూరుడు ఉంటాడు భర్త. మన సమాజంలో అన్యాయం చేసేవాళ్ళు ఉంటారు, అక్రమం చేసేవాళ్ళు ఉంటారు, మనుషులు కఠినులు ఉంటారు. వారిని ఓర్చుకోవడం దీర్ఘశాంతం. అందుకని పరిస్థితులకు ఓర్చుకోవడం సహనము, మనుషులకు ఓర్చుకోవడం దీర్ఘశాంతము. ఇక్కడ ప్రభు రాయిస్తున్నాడు కదా, దీర్ఘశాంతం అనే వస్త్రం ఉండాలి. మనుషులని తట్టుకోవాలి, ఓర్చుకోవాలి. డోంట్ రియాక్ట్. త్వరగా స్పందించవద్దు. మనుషులు మనకు అనుకూలంగా మాట్లాడకపోవచ్చు, మనుషులు మనం సన్మానం చేయకపోవచ్చు, మనుషులకు మనకు అవసరమైన గౌరవం ఇవ్వకపోవచ్చు, కానీ మనుషులను తట్టుకోవాలి, ఓర్చుకోవాలి. యేసు ప్రభు తట్టుకోలేదా? ఎవ్వరూ నశించిపోకూడదని ఆయన ఏం చేస్తున్నాడంటే దీర్ఘశాంతము వహిస్తున్నాడంటే 2 పేతురు 3వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ వస్త్రం ధరించాలి. జాలి వస్త్రం ఉండాలి, దయా వస్త్రం ఉండాలి, వినయము, సాత్వికము, దీర్ఘశాంతం ఉండాలి. చివరిగా ప్రేమను గురించి మనం చూస్తాం. మన డ్రెస్ కోడ్ ఇది. క్రైస్తవులుగా మన ధరించవలసిన వస్త్రాలు. ఈ వస్త్రాలు ఎప్పుడూ ధరించుకునే ఉండాలి, తీసివేయకూడదు. లోకము క్రైస్తవులను చూస్తే వాళ్ళు జాలిని చూడాలి, దయని చూడాలి, వినయాన్ని చూడాలి, సాత్వికత్వాన్ని చూడాలి, దీర్ఘశాంతాన్ని చూడాలి. వీటన్నిటిపైన ఓవరాల్ బ్లేజర్ అంటాం, ప్రేమను చూడాలి. భారతదేశం యేసు ప్రభుని అంగీకరిస్తుంది. మన ఇరుగు పొరుగు వారికి సువార్త చెప్తే అంగీకరిస్తారు. ఈ వస్త్రాలు ధరించి సమాజంలో జీవించండి. ఈ వస్త్రాలు ధరించి మారని మీ భర్త ముందు జీవించండి. ఈ వస్త్రాలు ధరించి మారని మీ బంధువుల దగ్గరికి వెళ్ళండి. ఏదో ఒక రోజున మారతారు. ఇవి ఉండాలి మనకు వస్త్రాలు. రూతుతో నయోమి అంటుంది, అమ్మా నయోమి, నీ బట్టలు కట్టుకో, చేంజ్ యువర్ డ్రెస్. రోమాపత్రికలో మరొక మాట ఉంటుంది. రోమాపత్రిక 13వ అధ్యాయము
14వ వచనంలో చూస్తే, మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకునిన వారై. వీ హ్యావ్ టు పుట్ ఆన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించిన వారై. అన్నిటికీ ఇవన్నీ ఉంటే యేసు ప్రభుని ధరించిన వాళ్ళమే అవుతాం. యేసును చూపిద్దాం. మీరు చూపించడం లేదని అనడం లేదు. మీలో గొప్ప సాక్ష్యం కలిగిన వాళ్ళు ఉన్నారు. నేను కేవలం వాక్యమే చెప్తున్నాను. మెట్టుకు యేసుక్రీస్తును ధరించిన వారే ఉండాలి. మన ఇరుగు పొరుగు వారు మనలో ప్రభువుని చూడాలి. మన భారత సమాజం మనలో యేసు ప్రభుని చూడాలి. ఇవి మన వస్త్రాలు. రూతు వస్త్రాలు వేసుకోవాలి. మొదటిది స్నానం చేయాలి, రెండవది తైలం పూసుకోవాలి, మూడవది వస్త్రాలు బట్టలు కట్టుకోవాలి, నాలుగవది కళ్ళమునకు వెళ్ళము. బోయజు కళ్ళములో ఉన్నాడు. అతడు ఎవలని అంటే బార్లీ అనుకోవచ్చు, లేదా గోధుమలు అనుకోవచ్చు, మన భాషలో ధాన్యం అనుకోవచ్చు. తూర్పారబట్టబోతున్నాడు. హార్వెస్టింగ్. తూర్పారబట్టబోతున్నాడు. తను కళ్ళము దగ్గర ఉన్నాడు. కళ్ళము పొలంలో ఉన్నాడు. ఋతు, నువ్వు అక్కడికి వెళ్ళాలి, కళ్ళము దగ్గరికి వెళ్ళాలి. ఈ 4వ మాటకు అర్థం ఏంటంటే కమిట్ యువర్ సెల్ఫ్. కళ్ళము దగ్గరికి వెళ్ళాలంటే కమిట్ యువర్ సెల్ఫ్. సమర్పణ ఉండాలి. ప్రతి క్రైస్తవునికి అనలు అక్కలు అర్థం చేసుకోండి, సమర్పణ కలిగిన జీవితం ఉండాలి. వీ మస్ట్ హ్యావ్ కమిట్మెంట్ ఫర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. కొన్నిసార్లు నాకు అర్థం కాదు, ఈ సోషల్ మీడియా చూస్తున్నప్పుడు పలానోళ్ళు బైబిల్ చింపేశారని కొంతమందికి రోషం వచ్చింది, బైబిల్ కాల్చారని రోషం వచ్చింది. సరే, రోషం వచ్చింది. బైబిల్ మన పరిశుద్ధ గ్రంథం, దేవుడు క్రైస్తవులకు ఇచ్చిన ఏకైక పుస్తకము. దీన్ని ఎవరైనా కాల్చినా, దీన్ని చింపినా బాధ వేస్తుంది. అయితే ఒకటి, బైబిల్ను చింపితే కోపం వచ్చింది, రోషం వచ్చింది కదా, మరి ఆ బైబిల్ నువ్వు చదువుతున్నావా? నీకు రోషం ఏది? రోషం ఏది? ఎవడో బైబిల్ను చింపాడు, ఎవరో బైబిల్ను కాల్చాడు, అమ్మో మా బైబిల్ను చింపారు అని కోపం వచ్చింది. మా యేసు ప్రభుని తిడుతున్నారు, యేసు ప్రభుని దూషిస్తున్నారని చాలామంది కోపం వస్తుంది. చాలా మంచిది. సరే, మనం దూషించడం లేదు, కనీసం మనం ప్రేమిస్తున్నామా? ఎవరో దూషించారని కోపం వచ్చింది. సరే, మనం దూషించడం లేదు, మనం ప్రేమిస్తున్నాము ప్రభుని పూర్ణ హృదయంతో. మత్తయి 22:36-37 ప్రకారం పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నావా? సెంటిమెంటల్ భక్తి క్రైస్తవత్వానికి మంచిది కాదు. కళ్ళములోకి వెళ్ళాలి రూతు అనగా సమర్పణ కలిగి ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి. ప్రభు ఏళ్ళ కమిట్మెంట్ ఉండాలి. స్నేహితులారా, ఇక ప్రభువు నమ్ముకున్నామంటే ఇక ప్రభువే అన్నట్టుగా ఉండాలి. ఇక ఏ పద్ధతులకి, ఏ ఆచారాలకి, దేనికి మనం లొంగకూడదు. వీ మస్ట్ కమిట్ టు జీసస్ క్రైస్ట్. కమిట్మెంట్. రూతుని నయోమి అంటుంది కదా, అమ్మ రూతు, నువ్వు కళ్ళమ్మ దగ్గరికి వెళ్ళు. కళ్ళమ్మ దగ్గరికి వెళ్తే చాలామంది స్త్రీలు, పురుషులు ఉంటారు. చాలామంది ఉంటారు కదా. ఆ కళ్ళమ్మ దగ్గర బోయస్తో పాటు చాలామంది వర్కర్స్ ఉంటూ ఉంటారు. కానీ నయోమి రూతు అంటుంది, అమ్మ బోయస్ అక్కడ తూర్పారబట్టించబోతున్నాడు, నువ్వు కళ్ళమ్మ దగ్గరికి వెళ్ళు. అక్కడ చాలామంది ఉంటారు. ఎవరితోనూ ఏ సంబంధము పెట్టుకోవద్దు. నీకు రూతే నీకు బోయజే ముఖ్యం. అక్కడ చాలా యంగ్స్టర్స్ ఉన్నారు, అక్కడ చాలా పనివాళ్ళు ఉంటారు, అక్కడ స్త్రీ పురుషులు ఉంటారు. ఎవరితో నీకు సంబంధం లేదు, నీకు బోయస్తోనే సంబంధం. కళ్ళము దగ్గరికి వెళ్ళు, బోయస్ కొరకు కనిపెట్టు. అనగా బోయస్ కొరకు సమర్పణ కలిగి ఉండు. యు కమిట్ యువర్ సెల్ఫ్ టు జీసస్. మన సమర్పణ జీవితానికి వ్యతిరేకంగా ఈ లోకంలో చాలామంది పనిచేస్తారు. కొన్నిసార్లు మన సమర్పణ జీవితానికి భర్తే పని చేయవచ్చు. అంత భక్తి చేయాలంటాడు భర్త. భార్య అంటారు అంత భక్తి చేయాలని భార్య అండొచ్చు. బంధువులు అంటారు అన్నిసార్లు మందిరానికి వెళ్ళాలా, ప్రతి కూడికి వెళ్ళిపోవాలా, ఏదో యేసుప్రభుని నమ్ముకున్నావు, ఏదో అలా భక్తి చేయొచ్చు కదా, ఏంటి అంత కమిట్మెంట్ ఉండాలా అని, అంత భక్తి అవసరమని మన వాళ్ళే, మన బంధువులే, ఈ లోకమే మనల్ని దేవుని ఎడల ఉన్న సమర్పణ నుంచి మనల్ని దూరము చేయొచ్చు. చేస్తారు. అంత భక్తి అవసరమా?
అంత కమిట్మెంట్ అవసరమా? ఏంటి రోజు బైబిల్ చదవాలా? ఏంటి రోజు ప్రార్థన చేసుకోవాలా? ఏంటి ప్రతి ఆదివారం మందిరానికి రావాలా? అది టైంకి రావాలా? కొన్ని ఆటంకాలు వస్తాయి. దేవుని ఎడల మనం చూపించే సమర్పణకు కొన్ని ఆటంకాలు వస్తాయి. రూతు బోయజు కళ్ళెమ దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని ఆటంకాలు ఉంటాయి. రూతు వాటిని అధిగమించాలి. షీ మస్ట్ ఓవర్కమ్ ఆల్ దోస్ హిండ్రన్సెస్, అబ్స్టెకల్స్. యేసు ప్రభువులో మనం కమిట్మెంట్ కలిగి ఉండడానికి, యేసు ప్రభువు కొరకు నిక్కచ్చిగా, నిజాయితీగా, సత్యములో మనం జీవించడానికి మనకి ఆ సమర్పణ ఉంటే మన చుట్టూ చాలా వ్యతిరేకతలు ఉంటాయి. లోకం ఒప్పుకోదు, సాతానుడు అసలు ఒప్పుకోడు. అంత భక్తి ఎందుకులే అంటాడు. అంతగా ప్రభువు కొరకు జీవించాలేంటి అంటాడు. అంతగా జీవిస్తే నీ బంధువులు దూరం అయిపోవచ్చు, నీ భర్త దూరం అయిపోవచ్చు, నీ స్నేహితులు దూరం అయిపోవచ్చు, కొంత ధనము దూరం అయిపోవచ్చు, కొంత పాపులారిటీ, పేరు ప్రఖ్యాతులు దూరం అయిపోవచ్చు. అంత కమిట్మెంట్ ఏం అవసరం లేదులే, ఏదో పైన భక్తిని చేసి చూపించే చాలు అన్నట్టుగా మనలోనికి కొన్ని వ్యతిరేక ఆలోచనలు సాతానుడు తీసుకుని వస్తాడు. వాటిని జయించాలి. అక్కడే మనం పడిపోయే అవకాశం ఉంటుంది, మన కమిట్మెంట్ విషయంలోనే. అపోస్తులు అందరినీ చూస్తే అందరూ యేసు ప్రభు కొరకు కమిట్ అయ్యారు, చివరికి ప్రాణాలు ఇచ్చేశారు. మనల్ని ప్రాణాలు తీసేవాళ్ళు ఎవరు లేరు భారతదేశంలో ఇంతవరకు. కానీ కనీసం మనం దేవుని కొరకు కొంత సమయాన్ని ఇవ్వాలి. దేవుని కొరకు క్రైస్తవుడిగా జీవించాలి. క్రైస్తవుడు అంటే క్రైస్తవుడిగానే జీవించాలి. ఒక ముస్లింగానే ఉంటారు, ఒక క్రిస్టియన్గానే ఉండాలి. రాజీ పడిపోకూడదు. ఆ కమిట్మెంట్ ఉండాలి. బబులోనులో దానియేలు యూదుడుగానే ఉన్నాడు, కమిట్మెంట్. ఐగుప్తులో యోసేపు యాకోబు కుమారుడుగానే ఉన్నాడు, యూదుడుగానే, కమిట్మెంట్. అందుకని రూతు కళ్ళమునకు వెళ్ళాలి. బోయజ్ అక్కడ ఉంటున్నాడు. ఆ సమర్పణ కలగాలి. శిష్యుడు అంటే అర్థం చెప్తాను. శిష్యుడు అంటే 3 అర్థాలు వస్తాయి. ఒకటి, శిష్యుడు అంటే నేర్చుకునేవాడు. రెండవది వెంబడించేవాడు. మూడవది సమర్పణ కలిగిన వాడు. ఏ డిసైపుల్ ఈజ్ ద వన్ హూ లెర్న్స్, హూ ఫాలోస్, హూ కమిట్స్ టు జీసస్ క్రైస్ట్. He is called as a disciple. అందుకని యేసు ప్రభు శిష్యులు అంటే మీరు ఏ శిష్యుని చూడండి, అపోస్తలులు ముఖ్యంగా చూడండి. వాళ్ళు యేసు దగ్గర నేర్చుకునేవాళ్ళు, యేసునే నేర్చుకునేవాళ్ళు, యేసునే వెంబడించిన వాళ్ళు, యేసు కొరకు కమిట్ అయ్యి సమర్పణ కలిగి చివరికి ప్రాణత్యాగం కూడా చేసిన వాళ్ళు. అందుకని రూత్తో నయోమి అంటుంది కదా, కళ్ళమునకు వెళ్ళు, కమిట్ అవ్వు. 5వది చివరిది చెప్తున్నాను చూడండి. 5వ వచనంలో 4వ వచనంలో ఉంటుంది కదా, అతడు పండుకున్న తర్వాత అతడు పండుకున్న స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి పండుకొనవలెను. నీవు చేయవలసిన దాన్ని అతడు నీకు తెలియజేయని ఆమెతో చెప్పగా, బోయజ్ అక్కడ నిద్రపోతూ ఉంటాడు, ఆ మంచం మీద నిద్రపోతూ ఉంటాడు. నువ్వు బోయజ్ నిద్రపోతున్న ఆ మంచం దగ్గరికి రా, ఆయన పాదాలు దగ్గర కూర్చో. అది యూదులకున్న ఆచారం. అదేదో తప్పు చేయమని ఏం చెప్పడం లేదు నయోమి, యూదులకున్న ఆచారం. అక్కడే ఉండు, ఆయన నిన్ను కరుణిస్తాడు. అప్పుడు 5వ వచనంలో చూస్తే ఆమె నీవు సెలవిచ్చిందంతా చేస్తుందని చెప్పి, 5వది ఏమిటంటే రూత్ అంటుంది, ఐ విల్ ఒబే. అత్తగారు నయోమి గారు, నువ్వు చెప్పిందంతా నేను చేస్తాను అందా రూతు? అంది. చేసిందా లేదా? చేసింది. బోయస్తో వివాహమైందా లేదా? వివాహమైంది. ధనవంతురాలైందా లేదా? ధనవంతురాలైంది. దావీదును కన్నదా లేదా? తర్వాత కన్నది. యేసు ప్రభు వంశావళిలో వచ్చిందా లేదా? వచ్చింది. ఎందుకంటే విధేయత చూపించింది. నువ్వు చెప్పిందంతా నేను చేస్తాను. సో ద వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ క్రిస్టియానిటీ, స్నానము చేయాలి, తైలము పూసుకోవాలి, బట్టలు మార్చుకోవాలి, కళ్ళము దగ్గరికి వెళ్ళాలి. కానీ చేయకపోతే ఇవన్నీ నయోమి చెప్పింది. రూతు, సరే అత్తగారు స్నానం చేస్తాను, తైలం పూసుకుంటాను,
బట్టలు మార్చుకుంటాను, కళ్ళమ్మ దగ్గరికి వెళ్తాను, కానీ ఇప్పుడు కాదు, తర్వాత అందనుకోండి ఏమయ్యేది? అంతా అయిపోయింది, ఇంకేమయ్యేది లేదు, ఏమీ అవ్వాల్సింది ఇంక అంతా అయిపోయింది అక్కడ, ఇక అయ్యేది ఏం లేదు. బోయస్తో వివాహం అయ్యేది కాదు. 5వది వెరీ క్రూషియల్, చాలా ప్రాముఖ్యమైంది. నువ్వు చెప్పింది చేస్తాను. ఒబీడియన్స్, విధేయత. మనందరికీ వాక్యం తెలుసు, వాక్యములో మనం పండితులం అవ్వచ్చు. అయితే ఒకటి దేవుడు కోరుకుంటుంది, విధేయత. మత్తయి 7లో అంటాడు కదా, 22, 23 వచనంలో, ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశించుడు. పరలోకములో ఉన్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే పరలోక రాజ్యంలో ప్రవేశించును. అంటే విధేయత చూపించేవాడు. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో ఉంటుంది, బలులు దహన బలులు అర్పించుట కాదు, మాట వినుట శ్రేష్టం. వాట్ ఈజ్ ద బెస్ట్ బిఫోర్ గాడ్? దేవుని దృష్టిలో బెస్ట్ ఏంటో చెప్పంటారా? బలులు దహన బలులు కాదు. అంటే కొన్నిసార్లు కానుకలు ఇవ్వడం కూడా కాదు. కొత్త నిబంధనలో బలులు దహన బలులు అంటే కానుకలు ఇవ్వడము, పాటలు పాడడము, ఏవేవో దేవుని కొరకు సేవ చేయడము, ఇవన్నీ బలులు దహన బలులు. ఇవన్నీ న్యూ కవెనెంట్ ఆఫరింగ్స్ అని అంట. అయితే అవి తప్పు కాదు, చెయ్యాలి. అయితే అన్నిటికన్నా ముఖ్యమైనది ఏమిటంటే మాట వినుట శ్రేష్ఠ. ఒబీడియన్స్ ఈజ్ ద బెస్ట్. అందుకని ప్రియ సంగమ, పరిశుద్ధులారా, అర్థం చేసుకుందాం. నయోమి రూతుకి నేర్పించింది, రూతు బోయజుని కలవాలి. ఈరోజు నా సంఘముగా, విశ్వాసులుగా మన బోయజ్ అయిన యేసు ప్రభుని మనము ఎదుర్కోబోతున్నాం. ఆ రోజున రూతు సంఘమునకు, విశ్వాసకి సాదృశ్యంగా ఉంది కాబట్టి మనము ఈ 5 లక్షణాలు కలిగి ఉండాలి. ఎందుకంటే ఒక రోజున మన బోయజ్ అయిన యేసు ప్రభుని ఎదుర్కోవాలి. వీ కెనాట్ ఎస్కేప్. లేక మనిషి మరణమైనా వస్తుంది, ఏదో ఒకటి వస్తుంది. అయితే మనం స్నానం చేస్తూ ఉండాలి, పరిశుద్ధతలో ఎదుగుతూ ఉండాలి, తైలం పూసుకోవాలి, ఆత్మచేత నడిపించబడాలి, బట్టలు మార్చుకోవాలి. 5 లక్షణాలు మనం కలిగి ఉండాలి: దయ, జాలి, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము, ప్రేమ, మెట్టుకు క్రీస్తు యేసును ధరించుకుని ఉండుడి. కళ్ళము దగ్గరికి వెళ్ళాలి, కమిట్మెంట్, సమర్పణ ఉండాలి ప్రభు కొరకు. చివరిగా విధేయత చూపించాలి. ధైర్యంగా ప్రభువుని ఎదుర్కోగలం, ప్రభువునైనా ధైర్యంగా ఎదుర్కోగలం, మరణమునైనా ఎదుర్కోగలం. నో ఫీర్ ఆఫ్ డెత్, నో ఫీర్ ఆఫ్ ఫేసింగ్ జీసస్ క్రైస్ట్. ఎందుకో చెప్పమంటారా? 5 లక్షణాలు మనలో ఉంటాయి. ప్రభు ఈ మాటలు దీవించును గాక.